బీఆర్ఎస్ నాయకులు బాధ్యత రహితంగా మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా యువతకు అన్యాయం చేస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సిటీ ఏర్పాటు చేయాలనే సంకల్పానికి తూట్లు పొడిచేలా మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్ర యువతకు విద్య, ఉపాధి అవకాశాలు రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే వారి వ్యవహార శైలి అలా ఉందని ఆరోపించారు. వరుసగా ఎన్నికల్లో ఓటమి చవిచూసినా వారి బుద్ధి మారట్లేదని శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. యువత బంగారు భవిష్యత్తు కోసమే ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు ఐటీ మంత్రి వివరించారు. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన చేయటం తప్ప ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఆపుతామని మాట్లాడుతా ఉన్నారు. మీ వైఖరి చెప్పమంటా ఉన్నాం. మేము మెట్రో రైలుకు సంబంధించి 1 కిలోమీటర్ స్ట్రెచ్ ను కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోలేదు. ఈరోజు మేము ఆలోచన ఏం చేస్తా ఉన్నాం, ఎక్స్టెన్షన్ చేద్దాం, పూర్తి స్థాయిలో నలువైపులా తీసుకుపోదాం అంటే దానికి అడ్డుకుంటున్నారు. ఓల్డ్ సిటీ కలుపుకొని శంషాబాద్ కి మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేస్తామంటే అది అవసరం లేదని చెప్తారు. అది మీ ఆలోచన. బుల్లెట్ ట్రైన్ ఎందుకు మనకు అని మాట్లాడే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపొద్దు. ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, ప్రజలు ఏం కోరుకున్నారో కోరుకున్నదే అక్కడ నిలబెడతాం. మేము వస్తే దీన్ని అడ్డుకుంటాం. భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి పొల్యూటింగ్ ఇండస్ట్రీసే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని దానికి కావాల్సిన ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తూ ఆ యువతకు సంబంధించిన బంగారు భవిష్యత్తు కల్పన భాగంలో ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీ ఒక ప్రధానమైన ఎకనామిక్ ఇంజన్ లో ఆ యువత భాగస్వామ్యం కావాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం, మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటే వచ్చే పెట్టుబడిదారులను అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణలో పెట్టుబడులు రాకుండా, తద్వారా ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు, మన పిల్లలకి, మన యువతకి ఉద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా అని వారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.